మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण 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 सूर्यस्त्वं जगजीवनम् प्रभपतिनितप्रतिवन्दनम् दिनकर हे दिनमणि नमः स्वीकरोतु मम तर्पणम्। నేడు భిక్షనడిగేవారు ఎవరూ రాలేదేమిటి? నా జీవితంలో ఇంతవరకు ఇంతటి అశుభదినం రాలేదు. ఎవరైనా యాచకుడికి గాని భిక్షనడిగే బ్రాహ్మణుడికి కానీ ఇవ్వకుండా ఉండలేదు. లేదు, ఇలా జరగకూడదు. యాచకులెవరూ లేరా? భిక్షుకులెవరూ లేరా? ఎవరూ లేరా? ఎవరూ లేరా? భిక్షాందేహి భిక్షాందేహి భిక్షాందేహి. ప్రణామం బ్రాహ్మణోత్తమ. మీరు అంగరాజైన కర్ణుడే కదా? అవును. నేను తమర్నే వెతుక్కుంటూ వచ్చాను.
తమకి మంచి పేరుంది. నీవు దానవీరుడు అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. దేవరాజైన ఇంద్రుడు నీ ఈ గుణం ద్వారా లబ్ధి పొందటానికి ఒక విప్ర రూపాన్ని ధరించి నీ కవచ కుండలాలను భిక్షగా కోరటానికి వస్తున్నాడు. సకల భిక్షుకులు, బ్రాహ్మణులు, దీనులు, హీనులు తమ దయాదాన ధర్మముల గురించి చర్చించడంలో అలసిపోరు. నేనెంత వాణ్ణి బ్రాహ్మణోత్తమా? నిజమైన దాత అతడు. అతన్ని మించిన దానవీరుడు ఎవ్వరూ లేరు. ఆయన కృప వల్లే నేను దానం చేస్తున్నాను. తమరు ఆజ్ఞాపించండి, నేను తమకి ఏ సేవ చేయగలను? బ్రాహ్మణోత్తమా, చెప్పండి, తమకేం కావాలో. గోధనం, భూధనం, వస్త్రాల, స్వర్ణముద్రడా? తమకేం కావాలన్నా అవశ్యం ఇస్తాను. నాకు బాగా తెలుసు అంగరాజా. నా యాచనను కేవలం తమరే నెరవేర్చగలరు. అందుకే నేను ఎంతో దూరం నుండి తమ వద్దకు వచ్చాను. అయితే నాకు అన్న, ధన, స్వర్ణ, రజతముల వంటి ఏ దానాలు అవసరం లేదు. నేటి వరకు వచ్చిన వాళ్ళు ఏది కోరుకున్నా వాటిని నేను దానంగా ఇచ్చాను. మరిప్పుడు కేవలం నా ప్రాణరక్షణ కోసం నేను నా ధర్మాన్ని ఎందుకు వదులుకోవాలి? ఏమిటి దానవీరా, ఏమిటి ఆలోచిస్తున్నావు? తమ మౌనాన్ని చూస్తుంటే నాకు నిరాశ కలుగుతున్నది. లేదు బ్రాహ్మణోత్తమ, నేను తమని నిరాశపరచను. మీరు ఏం అడగాలనుకున్నా కేవలం ఆజ్ఞాపించండి. నాకు తమరి ఆ కవచకుండలాలు కావాలి. ఏమైంది దానవీరా? నేను తమ స్తోమతను మించి అధికంగా కోరానా? లేదు, నా స్తోమతని మించి అడగలేదు. కానీ ఒక బ్రాహ్మడికి అవసరమైన దానికంటే అవశ్యం అధికంగానే అడిగారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడికి గోధనం కంటే మించినటువంటి అమూల్యధనం ఇంకొకటి లేదు. కానీ తమరు గోధనాన్ని వదిలిపెట్టి నా ఈ కవచకుండలాలను అడిగారు. ఈ కవచకుండలాల గొప్పతనం గురించి భిక్షుకుడైన ఏ బ్రాహ్మడికి తెలియదు. కానీ ఒక యోధుడే వీటి గొప్పతనాన్ని అవశ్యం తెలుసుకోగలడు. అంటే 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 తమకి వీటి గొప్పతనం గురించి తెలుసని అర్థం. అందుకని తమరు ఏ బ్రాహ్మణ భిక్షుకులు కారు. ఏమంటున్నావు అంగరాజా? నేను సరిగ్గానే చెప్తున్నాను దేవేంద్ర. తమరి బ్రాహ్మణ భిక్షుక వేషాన్ని విసర్జించి తమ నిజస్వరూపాన్ని ధరించండి. ఓ, అంటే నీ పితృదేవుడు సూర్యదేవుడు నీకు నా ఆగమన సూచనను ముందుగానే తెలిపినట్లున్నాడు. అవును, ఎందుకంటే వారు నా తండ్రి. తమకి తమ పుత్రుడైన అర్జునుడి ప్రాణాలపై గల చింత మారువేషం ధరించడానికి వివసుణ్ణి చేస్తే నన్ను నా పితృదేవులు అప్రమత్తం చేయరా దేవేంద్ర? నీవు సరిగానే చెప్పావు అంగరాజా. పుత్ర వ్యామోహం అలాగే ఉంటుంది. కానీ తమ పుత్రుడి కోసం ఇంకొకరి పుత్రుడి ప్రాణాలని బలిపీఠానికి ఎరచేయడం ఎంతవరకు ధర్మం దేవేంద్ర? నేను కూడా ఒకరికి పుత్రుణ్ణేగా. కానీ నిరాశపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదు దేవేంద్ర. మీరు పుత్ర వ్యామోహానికి లోనయ్యారు. కానీ నేను నా ధర్మపథంలో స్థిరంగా ఉన్నాను. కానీ దేవరాజా, నాకు నా ఈ కవచకుండలాలు నా ప్రాణాల కంటే మిన్నయైనవి. కానీ ఇవేవో నా ప్రాణాల్ని రక్షిస్తాయని కాదు. ఒకే కారణం, ఇవి నాకు నా పితృదేవులిచ్చినటువంటి దివ్యవర ప్రసాదితాలు. ఇవి నా నుంచి వేరు చేస్తే ఆయన మనసుకి సహించలేని బాధ కలుగుతుంది. కానీ నేను మాత్రం నా దాన ధర్మాలను నిర్వర్తించడం కోసం నా ఈ కవచ కుండలాల్ని తమకి అవశ్యం దానంగా ఇస్తాను. ఎందుకంటే దీనివల్ల దేవతాలోకమంతటా
నా పితృదేవుని శిరస్సు గర్వంతో సర్వోన్నతం అవుతుంది. అలాగే ఈ దానం వల్ల నా జీవితానికి పరమావధి కలుగుతుంది. దానవీరా, నువ్వు చేసిన అపూర్వదానం దేవరాజైన ఇంద్రుణ్ణి కూడా సిగ్గుపడేలా చేసింది. అంగరాజా, నేను నీ పట్ల ప్రసన్నుడనైనాను. నీకేదైనా వరాన్నివ్వాలనుకుంటున్నాను. కోరుకో, ఏం కావాలో. క్షమించండి దేవేంద్ర, క్షమించండి. దానం చేసిన వాడే యాచకుడి ముందు చేతులు చాస్తే అతడికి అంతకంటే మించిన అవమానం ఇంకేముంటుంది? దేవేంద్ర, నేను నా చేతుల్ని చాచి దాన ధర్మాల నియమానికి అవమానం కలిగించలేను. భళా కర్ణా, భళా. నీవు ధన్యుడవు, నీవు మహాదాతవు. నీవు నేడు దానము యొక్క గౌరవమును నిలబెట్టి దానధర్మములనే పర్వతపు అంచులకు చేరుకున్నావు. దాన్ని యుగయుగాలు గడిచిన ఏ ఒక్క దాత చేరుకోలేడు. నేను నీ పట్ల ప్రసన్నుడనైనాను, అతి ప్రసన్నుడనైనాను. నేను నీకొక శక్తిని ప్రసాదిస్తున్నాను, దాన్ని స్వీకరించు.
దానవీరా, నేను నీకు దివ్య వాసవీ శక్తిని ప్రసాదించినాను. నీవు ఏ యోధుడిపై దాన్ని ప్రయోగించినా అది అతన్ని వధించి తీరుతుంది. కానీ నీవు ఆ శక్తి ప్రయోగాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే చేయగలవు. ఆ తరువాత ఆ శక్తి మరలా నా వద్దకే తిరిగొస్తుంది. సైన్యాధ్యక్ష, రాత్రి మంత్రములు గావించి తమరు నేటి యుద్ధతంత్రమును రూపొందించినారు. మరలా ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినారు? యువరాజా, తమకు బాగా తెలుసు, పాండవులు గుప్తచరులతో వల పన్నుంచారు. నిన్న రాత్రి మంతనాలు వారిని మోసగించడానికి జరిపించాను. దాన్ని నిజమనుకుని భ్రమించి పాండవులు మనం సాధారణ యుద్ధం చేస్తామనుకుంటారు. మిమ్మల్నందరినీ మభ్యపెట్టినందుకు క్షమించాలి. మీరందరూ గుప్తచరుల దృష్టిలో కేంద్ర బిందువు అయ్యినందున అలా చేయవలసొచ్చింది. కానీ పితృదేవ, వాస్తవానికి తమరేం చేయదలుచుకున్నారో ముందు ఆ విషయాన్ని తెలియజేయండి. అవును గురుదేవా, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా తక్కువ సమయం ఉంది. మరి ఈ కొత్త తంత్రాన్ని అమలు చేయడం అంత శీఘ్రంగా ఎలా సాధ్యపడుతుంది? చింతించవలదు యువరాజా. నేను విశ్వసనీయమైన నాయకులకు ముందుగానే వివరించాను. వారు రహస్యంగా ఈ ప్రణాళికని సంబంధిత యోధులకు తెలియజేశారు. నా ఈ వ్యూహ రచనలో మీ అందరి సహకారం చాలా అవసరం. తమరు అనుజ్ఞనివ్వండి గురుదేవా, మేమేం చేయాలి? నేడు నేను పద్మవ్యూహాన్ని పన్నబోతున్నాను. ఏమిటి పద్మవ్యూహమా? పద్మవ్యూహమా? పద్మవ్యూహం పద్మవ్యూహమా? పద్మవ్యూహమా? ఫళ ఫళ ఆచార్య ఫళ. అంటే పాండవులు అంత్యక్రియలు పూర్తయినట్టే. ఎందుకంటే పద్మవ్యూహాన్ని ఎవరు ఛేదించలేరు. లేదు గాంధార నరేంద్ర, కృష్ణార్జునులకు పద్మవ్యూహాన్ని పన్నడం, దాన్ని ఛేదించడం కూడా తెలుసు. అర్జునుడు నాకు ప్రియ శిష్యుడు కదా. నేనతనికి అన్ని రకాల వ్యూహాలను పన్నడంలోనూ ఛేదించడంలో కూడా శిక్షణనిచ్చాను. అది మన దౌర్భాగ్యం పితృదేవా. నిరాశ చెందవలసిన అవసరం లేదు కుమార. మీరందరూ ఏదో విధంగా అర్జునుణ్ణి రెచ్చగొట్టి యుద్ధరంగానికి మరోవైపుకు తీసుకువెళితే నేనిక్కడ పద్మవ్యూహాన్ని పన్నుతాను. ఇది ఎంతటి అభేద్య అమోఘ వ్యూహం అంటే, దీంట్లో ప్రవేశించడం అంటే మృత్యుముఖంలో ప్రవేశించినట్టే. మనవి వ్యూహంలో మిగిలిన పాండవుల్ని చుట్టుముట్టి వాళ్ళని సంహరిద్దాం. సేనాధిపతి అర్జునుని దారి తెప్పించడం తేలికే. కానీ అతడి వెంట ద్వారకాధీశుడున్నాడు. అతడు కుటిలాగ్ర శిరోమణి. అతడు మన ఈ ఎత్తుగడే వెంటనే పసిగడతాడు. అర్జునుడి బుద్ధి అనే రథం కళ్ళెం అతడి చేతిలో ఉంది. అందుకని అతడు అర్జునుని తప్పుదారి పట్టనివ్వడు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఎవరికీ సందేహం కూడా కలగదు. ఎందుకంటే నేను గరుడ వ్యూహాన్ని పన్ని పాండవులకి సాధారణ యుద్ధ సంకేతాన్నిస్తాను. మన ప్రణాళికానుసారం అర్జునుణ్ణి ఎవరో ఒక యోధుడు యుద్ధానికి పిలుస్తాడు. భావుకుడైన అర్జునుడు యుద్ధానికి పిలిచినప్పుడు వెళ్లకుంటే దానిని అవమానంగా భావిస్తాడు. క్షత్రియ ధర్మాన్ని పాటించడానికెన్నడూ వెనకాడాడు. ఇది సత్యం, ఇది సత్యం. అర్జునుడు భావనా ప్రపంచంలో తేలుతూ ఏదైనా చేస్తాడు. మనం మన బుద్ధితో, చాతుర్యంతో, మాయతో, కపటంతో అతన్ని తప్పుదారి పట్టిద్దాం. అవును గురుదేవా, తమరు అర్జునుని విషయంలో నిశ్చింతగా ఉండండి. మేము మా యోధుల చేత అర్జునుని మార్గాన్ని సులభంగా మళ్లిస్తాం. అయితే సరే, మీరు ముగ్గురు మీ రథాలలో శంఖాలను పూరిస్తూ రణభూమి చివరి వరకు వెళ్ళండి. అశ్వత్థామ, నువ్వు అర్జునుని రథాన్ని వెంటాడుతూ ఉండు. తమ ఆజ్ఞ పితృదేవా. అర్జునుడు అవతలి వైపుకు చేరుకున్నప్పుడు మీరు ముగ్గురు విచిత్రంగా శంఖాల్ని పూరించండి. ఆ శంఖారావ సంకేతాల్ని విని గాంధార నరేంద్రుడు శంఖాన్ని పూరిస్తాడు. ఆ సంకేతం దుర్యోధనునికి ఉద్దేశించింది. అది విని దుర్యోధనుడు 3 సార్లు శంఖాన్ని పూరిస్తే అర్జునుడు దూరంగా వెళ్ళాడని నేను అర్థం చేసుకుంటాను.
అప్పుడు నేను సేనానాయకులకు ముందు చెప్పిన ధ్వనితో నా శంఖాన్ని పూరిస్తాను. అప్పుడు పన్నిన గరుడ వ్యూహం పద్మ వ్యూహంగా మారుతుంది. భళా పితృదేవ భళా. పద్మ వ్యూహాన్ని చూసి పాండవ సేనల్లో అలజడి చెలరేగుతుంది. అలజడి చెలరేగుతుంది. భళా గురుదేవా భళా. పాండవుల్ని సమూలంగా నాశనం చేయటానికి తమరు ఎంతో గొప్ప ప్రణాళికని రూపొందించినారు. గురుదేవా, తమరు నిరూపించినారు. శిష్యుడు ఎంతో గొప్ప పరాక్రమవంతుడే కావచ్చు, కానీ అతడు ఎన్నటికీ తన గురువుతో సరిసమానుడు కాలేడు. గురుదేవా, నేను తమకి శతసహస్ర ప్రణామములర్పిస్తున్నాను. పదండి. యువరాజా, అర్జునుణ్ణి రెచ్చగొట్టడానికి సుశర్మను నియోగించడం ఉత్తమం. కానీ ఆచార్య, అర్జునుణ్ణి వధించడానికి అంగరాజైన కర్ణుని మించిన యోధుడు ఇంకెవరున్నారు? నీవు సరిగ్గా చెప్పావు మామా. ఏమంగరాజా? నీకు తెలుసును మిత్రమా, అర్జునుడితో యుద్ధం చేయడం, అతన్ని పరాజితుణ్ణి చేయడమే నా జీవితానికి ముఖ్యోద్దేశ్యం. లేదు, ఇప్పుడు అర్జునుడికి విరుద్ధంగా కర్ణుడు యుద్ధం చేయడం అనుచితం. ఎందుకు? కర్ణునకు అర్జునుడిని పరాజితుని చేసే సామర్థ్యం లేదంటారా ఆచార్య? లేదు, విషయం అది కాదు. సమస్త కౌరవ యోధుల్లోనూ అంగరాజైన కర్ణుడు ఒక్కడే అర్జునుడు కురిపించే బాణవర్షాన్ని నిరోధించగల శక్తి గలవాడు. ఈ కర్ణుడు అర్జునుడి బాణాన్ని నిరోధించడమే కాదు, నేను నా బాణాలతో అర్జునుడి ప్రాణాల్ని హరించగలను. నా జీవితంలో ఇది ఒకే ఒక ముఖ్యమైన కోరిక. నేడు ఆ కోరిక తీర్చుకునే సమయం ఆసన్నమైనప్పుడు మీరు నన్ను నిరోధిస్తున్నారా? ఇది సముచితం కాదు ఆచార్య. యుద్ధంలో శత్రువుకు దీటుగా మనం శ్రేష్ఠుడైన ఓ యోధుణ్ణి ముందుకు పంపించాలి. మనం మన పూర్తి శక్తిని వినియోగించాలి. అవును యువరాజా, శత్రువులకు విరుద్ధంగా మన శక్తినంతా వినియోగించాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనకు విరుద్ధంగా శత్రువు తన శక్తిని వినియోగించకూడదు. అంటే ఒకవేళ మనం అంగరాజైన కర్ణుడి వంటి సర్వశ్రేష్ఠుడైన యోధుణ్ణి అర్జునుడికి విరుద్ధంగా నియోగిస్తే మిగతా పాండవులందరూ అర్జునుడి వెనక లోహద్వారమై నిలబడతారు. దాన్ని తొలగించడానికి మన ద్విగుణీకృత శక్తి కూడా సరిపోదు. కానీ నేను ఒంటరిగానే అర్జునుణ్ణి అన్య పాండవుల్ని వధించగలను. లేదు అంగరాజా, ఇది ఒక యోధుడి చాతుర్యం కాదు, కేవలం నీ భావన చెబుతోంది. ఆ భావన ఒక యోధుణ్ణి నిర్బలుణ్ణి గావిస్తుంది. పగ, ప్రతీకార భావనలతో నీవు గనక ఒకవేళ అనాలోచితంగా పాండవులతో యుద్ధం చెయ్యాలనుకుంటే అప్పుడు నీ శక్తి అంతా క్షీణించిపోతుంది. నువ్వు పాండవుల కొనగోటికి కూడా సరితూగవు. నువ్వు భావనల్ని విడిచిపెట్టు, చాతుర్యాన్ని ఉపయోగించు. అర్జునుణ్ణి వేరే యోధుడెవరైనా పిలిస్తే పాండవులు మన ప్రణాళికని పసిగట్టను కూడా లేరు. అలాగే మనం ఒక్కొక్కరిగా పాండవుల్ని మన దారి నుంచి తొలగిస్తే అప్పుడు అర్జునుణ్ణి వధించడానికి నీ మార్గం సుగమమవుతుంది. ఆచార్యులు సరిగ్గా చెప్పారు కర్ణ. పదండి. పదండి, మన యుద్ధ భూమికి బయలుదేరదాం. పదండి. పదండి. ఎన్నో దినాల తరువాత నాకు మన విజయాన్ని గురించిన సంకేతం సూచిస్తోంది. ద్రోణాచార్యుడు నిజంగానే గురువు. ఆయన శస్త్రభాండాగారంలో పద్మవ్యూహం వంటి అభేద్య వ్యూహాలున్నాయి. వాటిని ఆయన ప్రయోగిస్తున్నాడు. ద్రోణాచార్యుని ఈ రణనీతి సఫలమైతే అప్పుడు నా పుత్రుడు దుర్యోధనుడు భరతవర్షానికి సార్వభౌముడవుతాడు. సార్వభౌముడు. మహారాజా, కౌరవుల యుద్ధతంత్రం ఇసుమంతైనా పాండవులకు తెలియదు. అందుకని తమరు అలా అనుకోవడం సముచితమే. కానీ యుద్ధపు టెత్తులు ఎప్పుడైనా తిరగబడవచ్చు. అశుభవచనాలు పలకకు సంజయ. నాకో విషయం చెప్పు. సేనాపతి అయిన ద్రోణాచార్యుడు ఇప్పుడేం చేస్తున్నాడు?
చెప్తాను మహారాజా. యుద్ధతంత్రాన్ని అనుసరించి సేనాపతి ద్రోణాచార్యులు గరుడ వ్యూహ రచన గావించారు. కౌరవుల గరుడ వ్యూహాన్ని చూసి పాండవ సేనాపతి ధృష్టద్యుమ్నుడు అర్జునునితో వివరంగా చర్చించి ప్రతివ్యూహాన్ని రచించినాడు. సంజయ, యుద్ధం ప్రారంభమైందా? దాడి చేయండి. దాడి చేయండి. ఆగు సారథి. మహారాజా, గరుడ వ్యూహ ముఖభాగమున ఏ సైన్యం నిలబడి ఉందో అది పాండవులపై దాడి జరుపుతున్నది. మిగిలిన సైన్యము ద్రోణాచార్యుని ఆజ్ఞలను పాలిస్తున్నది. ద్రోణాచార్యులు అర్జునుడు రణభూమి నుండి దూరంగా వెళ్లిన సంకేతం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అర్జునుణ్ణి రణభూమి నుంచి మరోవైపుకు ఎవరు తీసుకెళ్తారు? మహారాజా, చూడగా త్రిగర్త దేశాధీశుడైన సుశర్మ అర్జునుని ఆహ్వానించేలా ఉన్నాడు. అతడే అర్జునుడికి ఎదురుగా వస్తున్నాడు. అర్జున, నేను త్రిగర్తాధీశుణ్ణి. నిన్ను నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నేడు నిన్ను నేను వధించి నా మిత్రుడైన దుర్యోధనునకు నేను నీ శవాన్ని కానుక ఇస్తాను. సంజయ్, ద్రోణాచార్యుడు విసిరిన వలలో అర్జునుడు చిక్కుకుంటాడా? నిజమైన క్షత్రుడివైతే నాతో యుద్ధం చేయి. నేను నా సైన్యం రణభూమికి దక్షిణ దిశలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అక్కడ మన యుద్ధానికి ఎవరూ ఆటంకం కలిగించలేరు. పోనీ సారథి. కేశవ, నేను సుశర్మ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాను. అతడు నా పరాక్రమాన్ని రెచ్చగొట్టాడు. నేను అతడికి బదులు తప్పక ఇస్తాను. నువ్వు నా రథాన్ని అతడి దగ్గరికి తీసుకెళ్ళు. దక్షిణ దిశలోనా? అవును కేశవ. కాని అర్జున, మనం ప్రధాన రణభూమికి దూరమైపోతాం. పైగా యుధిష్ఠిరునికి నీ అవసరం ఎప్పుడుంటుందో మనకు తెలియదు.
సుశర్మను వధించడానికి ఎంత సమయం కావాలి కేశవ? మనం త్వరలోనే తిరిగి వచ్చేద్దాం. లేకపోతే అందరూ నన్ను పిరికి పందంటారు. ఒక క్షత్రియుడనయుండి శత్రు ఆహ్వానాన్ని స్వీకరించకపోవడం అధర్మం అవుతుంది. అందుకనే నువ్వు నా రథాన్ని దక్షిణం వైపుకు తీసుకుని వెళ్ళు. సారథి, అర్జునుని రథాన్ని వెంబడిస్తూ వెనకగా దక్షిణ దిశలో వెళ్ళు. అయితే ఒక్క విషయం, అతడు మనల్ని చూడకూడదు. పోనీ. మామా, వ్యూహరచన ప్రకారం అశ్వత్థామ వెనుక వెళ్ళు. అశ్వత్థామ శంఖాన్ని పూరించిన వెంటనే నీవు నీ శంఖాన్ని పూరించి నాకు సంకేతాన్నివ్వు. వెళ్ళు మామా, వెళ్ళు. అలాగే అల్లుడు. పదసారథి. పెదనాన్నగారు, కొత్త కౌరవ సేనాధిపతి మనం అనుకున్న దానికి విరుద్ధంగా గరుడ వ్యూహ రచన గావించాడు. దీని అర్థం ద్రోణాచార్యుడు సాధారణంగా యుద్ధం చేస్తాడు. కానీ ఒకే ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. గురువైన ద్రోణుడు కఠినాతి కఠినమైన వ్యూహాల్ని పన్నగలడు. మరి గరుడ వ్యూహాన్ని ఎందుకు పన్నినట్టు? ఇందులో చింతించడానికే ఉంది. జనకులు అన్ని వ్యూహాల్ని ఛేదించగలరు. కానీ అర్జునుడు ఎక్కడున్నాడు? రథాన్ని ఆపు సారథి. సంజయ, నీ నోటి వెంట 3 శంఖాల ధ్వని వర్ణన వింటున్నప్పుడు నాకేమనిపించిందో తెలుసా? నిజంగానే కౌరవ సైన్యం విజయ పతాకాన్ని ఎగరేసుకుంటూ హస్తినాపురంలో ప్రవేశిస్తున్నట్టుగా ఉంది. విజయ ఘోష వింటున్నట్టుంది. కృపాచార్య, సేనా నాయకులకు గరుడ వ్యూహాన్ని పద్మవ్యూహంగా మార్చమని సంకేతాన్ని ఇయ్యండి. మహారాజా, సేనాపతి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నమని ఆదేశమిచ్చినాడు. ఇప్పుడు పాండవ సైన్యం పద్మవ్యూహంలో చిక్కుకుంటుంది. అర్జునుడు దూరంగా వెళ్ళిపోయినాడు. ఇప్పుడేం చేస్తాడు యుధిష్ఠిరుడు? మహారాజు ధర్మనందనుడు శంఖారావాన్ని వినగానే చింతాక్రాంతుడైనాడు. ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న ఈ శంఖధ్వనులు వింటుంటే నాకేమనిపిస్తోందంటే కౌరవులు ఏదో కుట్ర పన్నుతున్నట్టుగా ఉంది. శంఖారావంలో ఇటువంటి ధ్వనిని ముందెప్పుడు నేను విని ఉండలేదు. ఒకవేళ దుర్యోధనుడు జ్యూత సభలో వలె యుద్ధభూమిలో ఏదైనా కపటనాటకం ఆడుతున్నాడా? ఏమిటి ఇలా జరుగుతోంది?
కౌరవ సైన్యం గరుడ వ్యూహాన్ని ఛేదిస్తోంది. కౌరవ సైన్యం పద్మవ్యూహంగా మారుతోంది. పద్మవ్యూహ రచన మొదలవగానే పాండవుల్లో అలజడి రేకెత్తింది మహారాజా. మరణిస్తారు పాండవులు, మరణిస్తారు. తమకు తాము మహాయోధులనుకునే పాండవులు కేవలం పద్మవ్యూహాన్ని చూడగానే భయకంపితులైనారు. ఇప్పుడు వారికి పద్మవ్యూహం ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకంటే ఈ వ్యూహాన్ని ఛేదించగల సామర్థ్యం కలవారు శ్రీకృష్ణుడు, అర్జునుడే. వారు రణభూమికి దూరంగా మరోవైపు యుద్ధం చేస్తున్నారు. అంటే ద్రోణాచార్యుడు తన అపూర్వమైన చాతుర్యంతో పన్నినటువంటి అభేద్యమైన పద్మవ్యూహంలో పాండవులు చిక్కుకుపోయారు. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ఇది పద్మవ్యూహం కాదు, మన పాలిట కాలనాగు. మనని ఒక్కమ్మడిగా చుట్టబెట్టి నాశనం చేయడానికే అది మన మీదకి దూసుకు వస్తున్నది. నాకేం అర్థం కావడం లేదు. శ్రీకృష్ణుణ్ణి, అర్జునుణ్ణి యుద్ధభూమికి దక్షిణ దిశ వైపు ఎందుకు తీసుకువెళ్లారు? ఇది పద్మవ్యూహం కాదు, కావాలని చేసిన కుటిల ప్రణాళికలోని ఒక అంశం. కుటిల ప్రణాళిక. దాని గురించి ఆ 3 శంఖాలు చెప్పగానే చెప్తున్నాయి. అది వినగానే నా మెదడు స్తంభించిపోయింది. ఇప్పుడు ఆలోచించినందువల్ల ప్రయోజనమేమిటి? నొసటన విధి రాసిన రాతను ఎవ్వరూ మార్చలేరు. చింతించవలసిన అవసరమేమీ లేదు అగ్రజ. నేను నా గదతో కౌరవుల ఆ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాను. లేదు భీమసేన, అది అసంభవం. పద్మవ్యూహం గదతో ఛేదించబడదు. ఏ యుద్ధం యోధుల మధ్య కాదు, ముఖ్యంగా 2 సైన్యాల మధ్య జరుగుతుంది. దీన్ని ఛేదించడానికి ప్రత్యేక యుద్ధ నీతి ఉంది. అది అర్జునుడికి ఒక్కడికి తెలుసు. పద్మవ్యూహం ఛేదించడం నాకు తెలుసు. నీకు పద్మవ్యూహం ఛేదించడం కూడా తెలుసా? అవును పెదనాన్నగారు. అగ్రజ, ఇక మనం వెంటనే దాడి జరపవలసిందే. మనకి సమయం లేదు. అవును అగ్రజ, ఆ పద్మవ్యూహం ఒక పిశాచము వలె మన సైన్యాన్ని మింగేయడానికి సమీపిస్తున్నది. అగ్రజ, త్వరగా నిర్ణయం తీసుకోండి. సరే అభిమన్యు, నువ్వు పద్మవ్యూహాన్ని ఛేదించిన వెంటనే తిరిగి ఇక్కడికి రావాలి. క్షమించండి పెదనాన్నగారు, నేను పద్మవ్యూహాన్ని అవశ్యం ఛేదించగలను. కానీ తిరిగి రావడానికి దారి చేసుకోవడం నాకు తెలియదు. ఏమిటి? పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసు, కానీ తిరిగి రావడానికి దారి చేసుకోలేవా? చేసుకోలేను. నీవే కదా చెప్పావు, అర్జునుడు సుభద్రతో యుద్ధ విషయాలు చర్చిస్తున్నప్పుడు నీవు గర్భంలోనే యుద్ధ శిక్షణ పొందావని. అవును. పితృదేవులు పద్మవ్యూహం గురించి చెప్పిన నాటి రాత్రి కేవలం పద్మవ్యూహం ఛేదించడం గురించి మాత్రమే చెప్పారు. ఇంతలో అమ్మకు నిద్ర వచ్చింది. ఆమెను అలా చూసి పితృదేవులు ఆ తర్వాత ఏమీ చెప్పలేదు. అందుకని నాకు పద్మవ్యూహం నుంచి దారి చేసుకుని బయటపడే విధానం తెలియదు. సరే అభిమన్యు, తెలిసి తెలిసి నిన్ను మృత్యు నోటులోకి పంపించడానికి నేను ఆజ్ఞని ఇవ్వలేను. అర్జునుడు ఇక్కడే ఉండుంటే ఇంకో రకంగా ఉండేది. జరగకూడదు ఏదైనా జరిగితే అర్జునుడికి నేనేం సమాధానం చెప్పను. అతడు పెద్ద భావుకుడు. కానీ ఇది తప్ప మన దగ్గర వేరే ఉపాయం ఏదీ లేదే. చెప్పాను కాదు, వీలు కాదని. ఒకవేళ నేను పద్మవ్యూహాన్ని ఛేదించకపోతే అప్పుడు మాత్రం మా జనకులకు ఏం సమాధానం చెప్తారు? పాండవ సేనలోని యోధుల సవాలతో యుద్ధభూమి నిండిపోతే అందులో నా శవం కూడా ఉంటే? అభిమన్యు! అగ్రజ, అభిమన్యుడు సరిగ్గానే చెబుతున్నాడు. మరణిస్తే వధించి మరణిస్తాం. అవును అగ్రజ, నీవు చింతించవలదు. నేను అభిమన్యుని వెంబడిస్తూ పద్మవ్యూహంలో ప్రవేశిస్తాను. మేము అభిమన్యుని వెనుక మా పూర్తి శక్తిని వినియోగిస్తాం. మీ అందరి ఆలోచన అదే అయితే సరే, నేను మీతో పాటే ఉంటాను. అభిమన్యు,
నువ్వు సిద్ధంగా ఉండు. తమ ఆజ్ఞ పెదనాన్నగారు. అల్లుడు, నువ్వు ఆ శంఖారావాన్ని విన్నావా? అర్జునుడు తిరిగి రాలేదు కదా? లేదు మామా, అది అర్జునుని శంఖారావమో కాదు, కృష్ణుని పాంచజన్య శంఖారావమో కాదు. మరి ఈ శంఖాన్ని ఎవరు పూరిస్తున్నారు? ఈ శంఖాన్ని అర్జున పుత్రుడు అభిమన్యుడు పూరిస్తున్నాడు. దాని అర్థం అభిమన్యుని నేతృత్వంలో పాండవులు పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్నారని. అభిమన్యుడా? దాడి చెయ్యండి, దాడి చెయ్యండి. మిత్రమా, అభిమన్యుని నేతృత్వంలో పాండవులు దాడి కూడా ప్రారంభించారు. కానీ పద్మవ్యూహంలో ప్రవేశించడం ఆత్మహత్యా సదృశ్యం. అల్లుడు, వినాశకాలే విపరీత బుద్ధి. పాండవులకు వినాశకాలం దాపురించినట్టున్నది. అందుకే అభిమన్యుడి నేతృత్వంలో పద్మవ్యూహాన్ని ఛేదించడానికి వస్తున్నారు. అవును సంజయ, శకుని సరిగానే చెబుతున్నాడు. పాండవుల మతి భ్రమించినట్టుంది. వాళ్లే స్వయంగా మృత్యుముఖంలోకి వెళుతున్నారు. సరే, అభిమన్యు కుమారుడు గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలుసుకున్నాడు. కానీ అతను ఆ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడగలడు? తను అర్జునుడు కాడు, నందనందనుడంతకంటే కాదు. మహారాజా, అభిమన్యుడు సకల శస్త్రాస్త్ర సంపన్నుడు. అతడు కేవలం గర్భంలోనే శిక్షణ పొందలేదు, యుద్ధంలో అనుభవం కూడా ఉంది వానికి. అతడి జీవితం కరవాలముల నీడలోనే గడిచింది. అందుకనే అతడిలో అంత ఆత్మవిశ్వాసమున్నది. కనుకనే పద్మవ్యూహమును ఛేదించడానికి బయలుదేరాడు. ఆచార్య, నేడు మనకి విజయం అవశ్యం లభించాలి. యువరాజా, జయాపజయాలు మానవుల చేతుల్లో ఉన్న ఈశ్వరుని చేతుల్లో ఉంటాయి. అతడు తలుచుకుంటే అవశ్యం మనకు విజయం లభిస్తుంది. అవశ్యం లభిస్తుంది అల్లుడు, అవశ్యం లభిస్తుంది. అభిమన్యు, మనం పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించగలం? పెదనాన్నగారు, ఈ వ్యూహం చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కానీ తిరుగుతూ తిరుగుతూ క్షణకాలం ఏదో చోట మార్గాన్నిస్తుంది. నేను పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే మీరు నాతో పాటు ప్రవేశించండి. చింతించకు పుత్రా, మేము నీ వెనుకనే పద్మవ్యూహంలో ప్రవేశిస్తాం.